అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే శ్రీకాళహస్తి జనసేన అధినేత అయినటువంటి కోట వినుతమ్మ అనేటువంటి వీర మహిళ మరియు ఆమె భర్త అయినటువంటి చంద్రబాబుతో కలిసి ఇంకా ముగ్గురు సహకారంతో వాళ్ళ డ్రైవర్ కమ్ పర్సనల్ అసిస్టెంట్ అయినటువంటి నాయుడు శ్రీనివాసు నాయుడు గారిని చంపేశారు అనేటువంటి అభియోగం మీద చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి ఈ 5 మందిని జైల్లో పెట్టడం బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎక్కడా కనపట్టలేదు. ఆయనకి చెవులు కళ్ళు దుబ్బాయా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు యావత్ రాష్ట్ర ప్రజలందరూ. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి మనం మహిళ గారు మీకు కూడా నమస్కారం. మీ యొక్క నాయకుడు ఎలా ఉంటే మీరు కూడా అలాగే ఉంటారు. మీ నాయకుడు ఏర్పించాడు కదా, మేము అధికారంలోకి వస్తాను, పీక మీద కాలేసి తొక్కేస్తాను, గొంతు పిసికేస్తాను, చెప్పుతో కొట్టేస్తాను, అదో పాతాళానికి తొక్కేస్తానంటే మీరు కూడా అతని యొక్క బోధనలన్నీ కూడా జీర్ణించుకుని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు, నువ్వు మాత్రం తప్పకుండా నీ యొక్క అధ్యక్షుడైనటువంటి పావలా కళ్యాణ్ గారిని అనుసరించావు కాబట్టి నువ్వు నిర్దాక్షిణ్యంగా నువ్వు నీ భర్త వాడు ఇంకా ముగ్గురు కలిసి ఆ పిల్లవాడిని అతమార్చేశారు. పైగా సుధీర్ రెడ్డి బొజ్జలు సుధీర్ రెడ్డి చేశాడని చెప్తున్నారట. బొజ్జలు సుధీర్ రెడ్డి చేశాడో నువ్వు చేశావో ఎవడు చేశాడో మొత్తానికి నువ్వైతే చంపేశావని చెప్పి కన్ఫామ్ అవుతుంది. నీకన్నీ కూడా అక్రమ సంబంధాలేనట. ఈ అక్రమ సంబంధాల ఆ పిల్లవాడికి తెలుసు. అతని దగ్గర ఏవో వీడియోలు కూడా ఉన్నాయట. నీ యొక్క రాసలీలన్నీ బయట పెడతాడని భయపడి చంపేశామట. తోని బాతుకొచ్చాడా? మీరు ఇలా ప్రవర్తించడానికి మీకు తప్పు లేదు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనేటువంటి చండాలపు సేనను పెట్టి ఆ చండాలపు సేనకు అందరినీ పీక పిసికేస్తా, గొంతు నొక్కేస్తానంటే వీర మహిళలంతా రెచ్చిపోక చంపక ఇలాంటి అకృత్యాలు చేయక ఏం చేస్తారని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. వాడు మనిషి అయితే ఇప్పటికైనా స్పందిస్తాడు. వాడు ఎలాగో స్పందించాడు. కానీ నువ్వు చెప్పమ్మా, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు తల్లి. వీర మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా పక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు అమ్మా వీర మహిళ గారు, బొజ్జలు సుధీర్ రెడ్డి చేశాడు, సుధీర్ రెడ్డి అమ్మ మొగుడు చేశాడు, లేకపోతే వాళ్ళ మొగుడు ఉన్నాడు కదా చంద్రబాబు చేశాడు, ఇంకెవడు చేశాడో మాకు తెలియదు. కానీ లేకపోతే మీ అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ గారు చేశాడో ఎవడు చేశాడో మాకు తెలియదు. కానీ అయితే నీ నాయకుడు అదేనమ్మా పవన్ కళ్యాణ్ గారు. అసలు మనిషి జన్మ, అసలు అతనికి కళ్ళు చెవులు మైండ్ పనిచేస్తున్నాయా? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలా ఇవి? ఏం చెప్పాడు గతంలో? గొంతులు పిసికేస్తా, పీక మీద కాలేసేసి తొక్కేస్తా, చంపేస్తానన్నాడు. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే అతడు మనిషి జన్మెత్తితే ఇప్పటికి స్పందించాలా? ఇలా జరిగిందని మాట్లాడకుండా ఎవడో చెంచాగాళ్ళతో మాట్లాడించుకోవడం అది ఒక బ్రతుక? రెచ్చిపోతావు కదా. జగన్ అలా చంపేశాడు, చిన్నాయని చంపేశాడు, చెల్లిని బయటికి తోసేశాడన్నావు. మరి నీకొస్తే ఒక నీతి, ఎదుటి కాడికి వస్తే ఒక నీతి. ఆయన మీద ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు. నువ్వు చేస్తున్నావు రా, నువ్వు నీ బాబు కలిసి ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చకపోయినా కానీ మీరు చెబుతున్నారు ఆయన చంపేశాడని. కానీ ఇక్కడ పోలీసులు చెబుతున్నారు, చెన్నై పోలీసులు, నీ వీర మహిళ అతమార్చేసింది, అక్రమ సంబంధాలు ఆ పిల్లవాడితో పెట్టుకుని చెప్పి కంక్లూజన్ కు వచ్చారు రా పవన్ కళ్యాణ్. నీది ఓ బ్రతుక, నీది ఒక బ్రతుక అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. గతంలో ఎన్ని ప్రేలాపనలు పేలావు, మహిళలు అదృశ్యమైపోతున్నారు, డాష్ 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 అన్నావు. మహిళలు కాదురా, ఇప్పుడు అసలు మగవాళ్ళకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ ప్రభుత్వంలో ఏమన్నా మహిళలకు రక్షణ లేదేమో, కానీ నీ ప్రభుత్వంలో మగవాళ్ళకి అప్పటికి రక్షణ లేనట్టుంది. నీ అబ్బా నీది ఓ బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవి నా మాటలు కాదయ్యా, యావత్ రాష్ట్ర ప్రజలందరూ నీ గురించి ఎంత చక్కగా చెప్పుకుంటున్నారు. నువ్వు వింటే మాత్రము నువ్వు చెబుతావు కదా, రాష్ట్రం కోసం చచ్చిపోతానని. నిజంగానే చచ్చిపోతావు నువ్వు ఆ మాటలు వింటే. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ నీకుంటే మాత్రము ఒక్కసారి వేదికెక్కి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఖండించడము, ఎవరితోనే చెంచాగాళ్ళతో చెప్పించేసి వాళ్ళని సస్పెండ్ చేసేయడం కాదు ఆమెని. నువ్వు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నీకు పరువు అనేది దక్కుతుంది. ఎందుకు అలాగా దొంగలాగా తాగేసి పడుకుంటావు? రాత్రి ఆడు తాగుతాడు ఈడు తాగుతాడంటావు. నువ్వు చేసే పని కూడా అదేరా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీరు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. గతంలో ఏమి వాగావో ఒక్కసారి నీ చెత్త బాగుడంతా ఒక్కసారి విందాం. నువ్వు గతంలో ఎన్నికల ముందు ఏమేమి వాగావో చెత్త వాగుడు వాగే ముందు నీకు కొన్ని మాటలు చెప్పాలన్న మనసారా అనిపిస్తుంది.
అయినా ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా పవన్ కళ్యాణ్ గారు? నువ్వే చెప్పావు కదా, నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఎంత చక్కగా పనికొస్తుందయ్యా నీ వీర మహిళలకైతేనేమి, నీ వీర సైనికులకైతేనేమి. వారందరూ వీరమానం పొందడం తథ్యమేమో అనిపిస్తుంది. ఇలాగ మర్డర్లు చేసుకుంటా పోతే వారి గతి ఏమిటయ్యా? ఇదా నువ్వు నేర్పించేది? ఒకసారి నీ యొక్క సోది విందాం, గతంలో ఏమి వాగావో. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మా ఆడపడుచులే నా బలం. మీరు అండగా ఉన్నందువల్లనే ఈ రోజున జనసేన పార్టీ నిలబడింది. నాకేం, నేను సనాతని హిందువు, నేను గర్వంగా చెప్పగలను. కానీ ఇదే నేను బెత్లెహేమ్ వెళ్తే అక్కడ జీసస్ పుట్టిన ప్రాంతానికి వెళ్ళి నేను మోకరిల్లాను. నేను ఆ గౌరవం నాకు తెలుసు, నాకు అదే ఎలా ఇవ్వాలో. 2 రోజులుగా ఈ భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు. వీళ్ళు క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు. దానికి తిరుగుబాటే వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతూ ఉంది. అధికారం జనసేనకే మీరు ఇవ్వండి, అండగా నిలబడండి. ఎవరిని బతకనివ్వరు. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు వీళ్ళు. జనసేన రాగానే మేము బేసికలీ తిరిగి వి వాంట్ ఎంపవర్ పోలీస్. ఏదో వింటున్నాం కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, గుండాలు ఉన్నాయి కదా అని చెప్పి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంటే కామ్గా చూస్తూ కూర్చుంటాం మేము. నేను ఒక్క నిర్ణయించుకున్నానబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పిన దాంట్లో ఎంత మాత్రం తప్పు లేదు. మీరు గతంలో ఏం చెప్పారు అదే చేస్తున్నారు. మీ వీర మహిళలకి ఎంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చావురా నీ బతుకుశాడా. ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గుండాగాడి. రే పవన్ కళ్యాణ్ గా, నీ గుడ్డలు ఊడ తీసుకొచ్చే కాలం దగ్గరికి వచ్చేసిందిరా. ఎవరు గుడ్డలో ఊడగొట్టవురా? నీకు, నీ వీర మహిళలకు, నీ వీర సైనికులకు గుడ్డలే కాదు అన్ని ఊడగొట్టేస్తారు రే. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి మనల్ని పాలించేది ఈ సన్నాసుల, మనల్ని పాలించేది ఈ దరిద్రుల, మనల్ని పాలించేది గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. పవన్ కళ్యాణ్ అధికారం లేనప్పుడు కుక్క కంటే హీనంగా గింజుకున్నావు కదరా. క్రిమినలైజేస్ పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం ఉంటుందన్నావు. నువ్వు చేసిందేంట్రా? నీ వీర సైనికులు, నీ వీర మహిళలు కూడా రెచ్చిపోయి మర్డర్లు చేస్తుంటే నువ్వు కడుపు కన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఒక్కసారి నీ పాత వీడియోలన్నీ చూసుకుంటే నీకు సిగ్గు, లజ్జ, మానము, అభిమానం ఏమన్నా మనిషి జన్మెత్తితే నువ్వు స్పందిస్తావురా? నువ్వుది ఒక జన్మారా, నీది ఓ బ్రతుకారా, నీది ఒక బ్రతుకా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు రా పవన్ కళ్యాణ్ నిన్ను. నువ్వు ఇప్పుడు తెగించడం అంటే ఎప్పుడో నువ్వు, నీ వీర మహిళలు, వీర సైనికులు ఎప్పుడో మరి తెగించారు కదరా. నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను పవన్ కళ్యాణ్ గారు, మీరు యథార్థమే చెప్తున్నారు. మీరు నిజ జీవితంలో ఏం చేస్తారో అదే మీ యొక్క వీర మహిళలకైతేనేమి, వీర సైనికులకు కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చి మర్డర్లు చేస్తున్నావు. నిన్ను మాత్రం ఈ ఒక్క విషయంలో ఒప్పుకోవాలి. మీరు రియల్ లైఫ్ లో గొడవలు పెట్టుకోమని నాకు చాలా ఇష్టం. నాకు అన్నారు పవన్ కళ్యాణ్ గారు, నిజ జీవితంలో గొడవలు పెట్టుకోవడం ఇష్టమా? అసలు మీది మనిషి జన్మ. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా నీ అంత నీచంగా మాట్లాడడు. నువ్వు ఇలాగే క్రిమినలైజేషన్ పాలిటిక్స్ ను ప్రేరేపించు. నీ వీర సైనికులు, నీ వీర మహిళలందరూ కూడా బొక్కలోకి వెళ్ళిపోతా ఉంటారు. నువ్వు అవన్నీ చూసి వినోదం అంతా చూడు. నువ్వు మొత్తానికైతే మాత్రం నువ్వు క్రిమినలైజేషన్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయడంలో నువ్వే మొదటి స్థానంలో ఉంటావని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్. Bye bye.